అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఓల్డెస్ట్ ఎన్ఐటీ అనేటువంటి ఎన్ఐటీ పాట్నా గురించి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఎన్ఐటీ పాట్నా చాలా ఓల్డెస్ట్ ఎన్ఐటీ. ముఖ్యంగా మనందరికీ తెలుసు ఎన్ఐటీస్ అన్నీ కూడా 3 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. ముఖ్యంగా Tier 1, Tier 2, Tier 3. ముఖ్యంగా ఎన్ఐటీ పాట్నాకు వచ్చేటప్పటికి Tier 2లోకి వస్తుంది. ఎన్ఐటీ దుర్గాపూర్, ఎన్ఐటీ జంషెడ్పూర్, ఎన్ఐటీ పాట్నా, ఎన్ఐటీ జలంధర్, ఎన్ఐటీ కురుక్షేత్ర ఇవన్నీ కూడా Tier 2 సంబంధించినటువంటి ఎన్ఐటీలు. మరి ఎన్ఐటీ పాట్నాకు సంబంధించి మనం ఈరోజు మాట్లాడుకుంటే ఎన్ఐటీ పాట్నాలోని డిఫరెంట్ బ్రాంచెస్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది కొంచెం ఓల్డ్ ఎన్ఐటీ కాబట్టి ఇక్కడ కొంచెం మంచి బ్రాంచ్లే అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి వాటిలో మనం చూస్తే సివిల్ ఇంజనీరు అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగు, మెట్రానిక్స్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. ఇవి 4 ఇయర్స్కి సంబంధించినటువంటి బ్రాంచ్లు. మనం ఎన్ఐటీ పాట్నాలో ఇక్కడ వచ్చినటువంటి ఏ బ్రాంచ్ వచ్చినా సరే మనం జాయిన్ అవ్వచ్చండి. కారణం ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళే ఇద్దరు చదువుతూ ఉన్నారు. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మంచి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్రాంచెస్లో ఏ బ్రాంచ్ వచ్చినా మనం జాయిన్ అవ్వచ్చు. ఇవి కాకుండా అక్కడ డ్యూల్ డిగ్రీస్ కూడా వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ డ్యూల్ డిగ్రీస్ 5 ఇయర్స్ కోర్సెస్ ఉంటాయి. ఇవి చేస్తే కూడా మంచి జాబ్ ఆపర్చునిటీస్ వెంటనే ఇక్కడ దొరకవచ్చు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి డ్యూల్ డిగ్రీలో మనకు కానీ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కూడా డ్యూల్ డిగ్రీ తీసుకోవచ్చు ఎన్ఐటీ పాట్నాలో. అయితే ముఖ్యంగా ఇక్కడ మనం ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఎన్ఐటీ పాట్నా ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ 2023 చూస్తే సివిల్ ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి 81 మెంబర్స్ ఎలిజిబుల్ అయి ఉంటే 62 మెంబర్స్ వాళ్ళు ప్లేస్ అయ్యారండి. కంప్యూటర్ సైన్స్కి వచ్చేటప్పటికి 182 మెంబర్స్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఉంటే 156 అంటే దగ్గర అందరూ కూడా ప్లేస్ అయినట్టే. అలాగే ఎలక్ట్రికల్కి వచ్చేటప్పటికి 87 స్టూడెంట్స్కి 70 మెంబర్స్ ప్లేస్ అయ్యారు. అండ్ ఇట్లా మిగతా 2 కూడా మనం చూసుకోవచ్చు. అలాగే ఎన్ఐటీ పాట్నా సంబంధించి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి లాస్ట్ ఇయర్ అదర్ స్టేట్లో మనము తెలంగాణ అండ్ ఏపీ అదర్ స్టేట్లో వస్తుంది కాబట్టి నేను అదర్ స్టేట్ గురించి ఇక్కడ స్పెసిఫిక్గా చెప్పదలుచుకున్నాను. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగు లాస్ట్ ఇయర్ మన అదర్ స్టేట్లు వాళ్ళు ఉన్నటువంటి ఏపీ తెలంగాణ వాళ్ళకి ఓపెన్లో మేల్కి 14,442 ర్యాంక్ వరకు వచ్చింది. ఫీమేల్కి ఏమో 21,664 ర్యాంక్ వరకు వచ్చింది. అలాగే ఓబీసీ వాళ్ళకి అయితే 4,872 ర్యాంక్ వరకు వచ్చింది. అండ్ ఫీమేల్కి అయితే 9,771 ర్యాంక్ వరకు వచ్చింది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 2,363 ర్యాంక్ వరకు వచ్చింది. ఫీమేల్ అభ్యర్థులకి అయితే 3,850 ర్యాంక్ వరకు కూడా ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి ఇక్కడ మనకి సీట్ లాస్ట్ ఇయర్ అయితే రావడం జరిగింది. ఇది నేను అదర్ స్టేట్ వాళ్ళకి, ఎందుకంటే ఎన్ఐటీ పాట్నా అనేది మన ఏపీ తెలంగాణ వాళ్ళు అదర్ స్టేట్ కోటాలోనే మనకి సీట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను ఇక్కడ స్పెసిఫిక్గా ముందే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఎస్సీ ఎస్టీ వరకు చూసుకుంటే మన అదర్ స్టేట్లో మేల్కి 3,026 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఫీమేల్కి వచ్చేటప్పటికి 3,680 ర్యాంక్ వరకు వచ్చింది. ఎస్టీ వరకు అయితే 963 ర్యాంక్ వరకు మేల్కి వస్తే ఫీమేల్కి ఏమో 1,962 ర్యాంక్ వరకు కూడా ఇక్కడ సీట్ వచ్చింది. చూడండి, 900, 1,900 1000 ర్యాంకులు దాటిన తర్వాత పెరిగినా సరే ఫీమేల్ అభ్యర్థులకి ఇక్కడ సీట్ వస్తూ ఉంది. అది వీళ్ళ కేటగిరీలో ఎస్సీ ఎస్టీ వారికి కంప్యూటర్ సైన్స్ లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. ఇది మనము కంప్యూటర్ సైన్స్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే, దీని తర్వాత మనం మాట్లాడుకుంటే మరొక బ్రాంచ్ మెకానికల్ ఇంజనీరింగ్ కూడా అదర్ స్టేట్లో ఓపెన్లో మేల్కి 36,958 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఫీమేల్కి అయితే 48,516 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. అదే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి అయితే అదర్ స్టేట్లో మేల్కి 12,299 ర్యాంక్ వరకు వచ్చింది. ఫీమేల్కి 19,192 ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చింది. అలాగే ఈడబ్ల్యూఎస్ వరకు అయితే 6,140 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఫీమేల్ అభ్యర్థులకి అయితే ఈడబ్ల్యూఎస్లో 8,035 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఇక్కడ చూడండి, మన జనరల్ అభ్యర్థుల్లో అదర్ స్టేట్లో 36,000 అయితే మేల్కి వచ్చింది, 48,000 ర్యాంక్ అయితే ఫీమేల్కి వచ్చింది. 10,000 అబోవ్ ర్యాంక్ వరకు కూడా పెరిగినా సరే ఫీమేల్ అభ్యర్థులకి సీట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఫీమేల్ అభ్యర్థులు అయితే సీరియస్గా ప్రిపేర్ అయితే మంచి ఎన్ఐటీ మంచి బ్రాంచ్ వస్తుంది, అది మాత్రం షూర్ అండి. ఇంకా మెకానికల్లో ఎస్సీ ఎస్టీ వరకు సంబంధించి అదర్ స్టేట్ కోటాలో అయితే మేల్ అభ్యర్థులకి 6,674 ర్యాంక్ వరకు వచ్చింది. ఫీమేల్ అభ్యర్థులకి 9,003 ర్యాంక్ వరకు వచ్చింది. అదే ఎస్టీ వరకు అయితే అదర్ స్టేట్ కోటాలో
మేల్కి 2334 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఫిమేల్కి అయితే 3782 ర్యాంక్ వరకు కూడా ఇక్కడ సీట్ వచ్చింది. ఇది అదర్ స్టేట్కి సంబంధించినటువంటి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. ఇంక హోమ్ స్టేట్ వాళ్ళంటే అది ఓన్లీ ఎన్ఐటి పాట్నా వాళ్ళకి చెందుతుంది కాబట్టి అంత నేను ఇక్కడ స్పెసిఫిక్గా దాని గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయను. ఓన్లీ అదర్ స్టేట్కి సంబంధించి మనం ఎవరైతే ఏపీ తెలంగాణ వాళ్ళు ఉన్నామో మనం ఈ ర్యాంక్ని బేస్ చేసుకొని మనము నెక్స్ట్ ప్లానింగ్ అంతా చేసుకుంటే సరిపోద్ది. అండ్ మెకానికల్ తర్వాత మనకు ఉన్నటువంటి బ్రాంచ్ మరొకటి సివిల్ ఇంజనీరింగ్. ఇక్కడ అదర్ స్టేట్లో ఓపెన్లో మేల్కి 46,400 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. అదే ఫిమేల్కి అయితే 58,458 ర్యాంక్ వరకు వచ్చింది. చూడండి ఎన్ని వేల ర్యాంకు, 12,000 చేంజ్ ర్యాంక్ ఎక్కువైనా ఫిమేల్ అభ్యర్థికి ఇక్కడ కూడా సివిల్లో వచ్చింది. అదే ఓబీసీ వాళ్ళకైతే అదర్ స్టేట్ కోటాలో 15,943 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. అండ్ ఫిమేల్ అభ్యర్థికి 20,721 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. అదే ఈడబ్ల్యూఎస్ వరకు అయితే అదర్ స్టేట్ కోటాలో మేల్కి 7,697 ర్యాంక్ వరకు వచ్చింది. ఫిమేల్ అభ్యర్థికి అయితే 9,832 ర్యాంక్ వరకు కూడా ఇక్కడ సీట్ రావడం జరిగింది. ఇది సివిల్ ఇంజనీర్కి సంబంధించి. ఇప్పుడు చాలామంది సివిల్ ఇంజనీర్ ప్రయారిటీ లేదు కానీ బట్ ఇలాంటి ఎన్ఐటి పాట్నాలు అయితే చదువుకోవచ్చండి. అదే సివిల్ ఇంజనీర్ ఎస్సీ ఎస్టీ వరకు అయితే అదర్ స్టేట్లో 7,302 ర్యాంక్ వరకు మేల్కి వస్తే ఫీమేల్కి ఏమో 9,447 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. అదే ఎస్టీ వరకు అయితే అదర్ స్టేట్ కోటాలో 2,105 ర్యాంక్ వరకు వచ్చింది. ఫీమేల్ అభ్యర్థులకి అయితే 3,382 ర్యాంక్ వరకు కూడా ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్లో సీట్ రావడం జరిగింది ఎన్ఐటీలో. ఇది ఎన్ఐటి పాట్నాకు సంబంధించి నేను ఈరోజు 3 బ్రాంచ్లు చెప్పాను. తర్వాత లాస్ట్ ఇయర్ ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ చెప్పాను. ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచెస్ ఏంటో నేను చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ వీడియోలోని మిగిలిపోయిన 3 బ్రాంచ్ల గురించి కూడా మీకు ఏ ర్యాంక్ నుంచి స్టార్ట్ అయ్యి ఏ ర్యాంక్ వరకు కట్ అయింది కూడా నేను చెప్తాను. కాబట్టి మీ అందరూ కూడా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.